నమస్తే అన్న. మన శ్రీరెడ్డి అక్క అరెస్ట్ అయింది కదా, ఇంట్రాగేషన్కి వెళ్ళింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇంకా అరెస్ట్ అయితే కాలేదు, స్టేషన్కి అయితే వెళ్ళింది, మాట్లాడారు. బహుశా అరెస్ట్ చేసినా అరెస్ట్ చేయొచ్చు అన్న. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక బుక్ కూడా తెచ్చుకున్నారు. మరి అందులో ఏముందో లేకపోతే అప్పటికప్పుడు వీళ్ళకి తోచింది రాసుకుని చేసుకున్నారో తెలియదు, కానీ పరిస్థితి అయితే అలా ఉంది. నేను ఏమంటున్నా అంటే అన్న, ఇందులో చాలామంది చాలా రకాలుగా టీడీపీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని టీడీపీ పార్టీ వాళ్ళు అన్నారు. వీళ్ళు ఇవన్నీ వదిలేసుకుని ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని అన్న వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి, ఎవరు తిట్టారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. కానీ ప్రజల మీద సూపర్ 6 అన్నారు. సూపర్ 6 మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారు వీళ్ళు? ప్రజలు చేస్తానన్న హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? వీటి మీద ఎందుకు వీళ్ళు అమరావతి డెవలప్ చేస్తానన్నారు, అమరావతి డెవలప్మెంట్ లేదు, ఆపేశారు. కానీ నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే అన్న, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రజలు పట్టించుకోవడం మానేసి వీటి మీద ఫోకస్ పెట్టారేమో అనుకుంటున్నాను. అంటే తప్పు చేసిన వాళ్ళని జైల్లో వేయకూడదు, ఏసీలలో ఉండాలి వాళ్ళని కోరుకుంటున్నారు మీరు? తప్పు చేసే వాళ్ళని తప్పు చేసినప్పుడు జైల్లో వేయాలి, కానీ 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత జైల్లో వేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇంకోటి ఏంటంటే, శ్రీరెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసిందో, వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా శ్రీరెడ్డికి ఎటువంటి సపోర్ట్ రాలేదు. ఆమె అప్పుడు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నేను నా సొంతంగా నేను చేస్తానా, నేను సపోర్ట్ చేసుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీకి, కానీ నాకు ఎవరు కూడా నాకు మద్దతు ఇవ్వట్లేదు అని ఒకటి అంది. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో అప్పుడు వెంటనే చెప్పేసింది, నాకు వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఇప్పటివరకు ఎవరైతే నేను తిట్టానో, ఎవరినైతే నేను అన్నానో వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నా, ఇక్కడ నుంచి నన్ను వదిలేసేయండి, నా పని నేను చేసుకుంటా అని చెప్పి ఆమె అంది. సో ఆమె అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆమెను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, మాట్లాడడం, ఇంట్రాగేషన్ చేయడం ఇది కరెక్ట్ కాదు. అది నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం కనుక నడిస్తే రెడ్ బుక్ లో చాలా మంది పేర్లు ఉన్నాయి, కానీ ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది 2-3 అరెస్ట్ చేశారు. అది కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేశారు తప్పితే అందరిని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఎట్లా చూడాలి? స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే అన్న, అప్పుడు వీడియోలు చేసినప్పుడు వీడియోస్ ఉంటే చాలు అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఎలా ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని అరెస్ట్ చేస్తే ఎక్కువ హైప్ అవుతుంది, జనాల్లోకి వెళ్తుంది, జనాల్లో భయం పుడుతుంది అన్న విధంగా వాళ్ళు అరెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ మన పోసాని గారు అయితే కానీ ఈరోజు శ్రీరెడ్డిని మాట్లాడడం, రేపు ఎల్లుండి అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. డెఫినెట్గా నేనైతే ఒకటే చెప్తున్నాను అన్న, ఇప్పుడు మన జగన్ గారు ఒక మాట అన్నారు, నెక్స్ట్ 2029లో మన ప్రభుత్వం వస్తుంది అన్నారు. మోడీ గారు కూడా అనేసారు నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తుందని నమ్మకం నాకు లేదని చెప్పి మన మీటింగ్లో కూడా అనేసారు. సో నెక్స్ట్ అయితే జగన్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆయన మొన్న ఒక మాట అన్నారు, మీరు కూడా పుస్తకాలు తీసుకుని రాసుకోండి, బ్లూ కలర్ పుస్తకాలు తీసుకుని రాసుకోండి, ఎవడు ఏం చేస్తున్నాడు ఎవరిని కూడా వదలం, నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూద్దాం అని చెప్పేసి అన్నారు. నేను ఒకటి అడుగుతున్నా, ఈ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళు అనుకుని కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, అరెస్ట్ చేసుకోవడం ఇదేనా? ఒక సీఎం అయ్యి ఇది ఎందుకు? దేనికి గెలిచేది? దేనికి? ప్రజల సేవ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాలి. కానీ వీళ్ళ పంతాలకు పోయి వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయడం, వీళ్ళు గెలిచిన మొదలుపెట్టిందే వైసీపీ వాళ్ళు కదన్నా. ఇటువంటి విష సంస్కృతిని మొదలుపెట్టిందే వైసీపీ వాళ్ళు. అత్యంత జుగుత్సాకరంగా అసలుకి ఒక మంత్రి అంటే కేవలం ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం తప్పితే ప్రజల్లోకి వచ్చి ఏ రోజు మాట్లాడిన 2019 నుంచి 2023 వరకు ఎక్కడ చూడలేదు. దాన్ని ఎట్లా చూడాలి మరి? వాళ్ళు నాటిన మొక్కే కదా ఇది. వాళ్ళ నాటిన మొక్క అంటే అన్న, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది నాయకులు రెచ్చగొట్టి వదిలేశారు వీళ్ళు. సో చంద్రబాబు నాయుడు గారు కానీ బయటకు వచ్చి ఏం మాట్లాడారు, జగన్ గారు ఏం మాట్లాడారు, ఈ మధ్యలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాటలు యుద్ధాలు, వాళ్ళు వీళ్ళంటాం, వీళ్ళు వాళ్ళంటాం. సో నేను అదే అంటున్నాను, దీన్ని ఎక్కడితో ఫుల్ స్టాప్ చేసి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ అండి. ఓకే.